నమస్కారం క్రికెట్ అభిమానులారా, తెలుగు క్రికెట్ అప్డేట్స్ ఛానల్కి స్వాగతం. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముద్దుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు పిచ్ పేస్ మరియు బౌన్స్ కారణంగా ఆరంభం నుండే కష్టాలు మొదలయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయి ఒక దశలో 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో ఎంకోబానీ మొకోయన 20 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక 4తో 26 నాటౌట్గా నిలవగా, జార్జ్ లిండే 19 బంతుల్లో 23 పరుగులు చేసి పోరాడారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది. 10వ వికెట్కు 24 పరుగులు జోడించడం దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్, బెన్ సీయర్స్, మిచెల్ శాంట్నర్ తలా 2 వికెట్లు పడగొట్టగా, లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్, కోల్ మెన్కంచి తలా 1 వికెట్ తీసుకున్నారు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే మరియు టామ్ లాథమ్ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో పిచ్ నుండి సవాలు ఎదురైనప్పటికీ నిలకడగా ఆడి వదులైన బంతులను బౌండరీలకు తరలించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 96 పరుగులు జోడించి మ్యాచ్ను పూర్తిగా న్యూజిలాండ్ వైపు తిప్పుకున్నారు. కాన్వే 26 బంతుల్లో 39 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 55 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కాన్వే అవుటైన తర్వాత వచ్చిన టిమ్ రాబిన్సన్ 17 పరుగులు చేశాడు. చివరకు న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 137 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, లుథో సిపంలా తలా 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. తన 4 ఓవర్ల స్పెల్లో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసి దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసిన లాకీ ఫెర్గుసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తం మీద న్యూజిలాండ్ సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్ తదుపరి మ్యాచ్ మార్చి 22న వెల్లింగ్టన్లో జరగనుంది. ఆ మ్యాచ్ డీటెయిల్స్తో మళ్లీ కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని తెలుగు క్రికెట్ అప్డేట్స్ కోసం మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి.